మా ఇంటి బంగారం 2 అవర్స్ 34 మినిట్స్ రన్ టైంతో చాలా రోజులకి మళ్లీ సమంత గారు మెయిన్ లీడ్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. రీసెంట్ టైమ్స్లో నాకు నచ్చిన ట్రైలర్ ఏదైనా ఉంది అంటే అది మన ఇంటి బంగారం ట్రైలర్ని. ఇక నేనైతే బాగుంటుందేమో, మళ్లీ ఓ బేబీ లాంటి సూపర్ హిట్ ఫీల్ గుడ్ ఫిలిం తీసిన నందిని రెడ్డి గారు సమంత గారి కాంబినేషన్ కావడంతో నమ్మకమైతే ఉంది. ఇక మూవీ చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ ఒక 1 అవర్ అంటే ఫస్ట్ 1 అవర్ ఏదైతే ఉందో అది సూపర్ ఉంది. ఎంత బాగుంది అంటే చాలా రోజులకి మళ్లీ ఈ రోజుల్లో కూడా ఇంత మంచి క్లీన్ ఫ్యామిలీ డ్రామా తీయచ్చా, మిగతా సినిమా కూడా ఇలానే ఉంటే ఎంత బాగున్నావో అలా అనుకున్నానో లేదో ఇంటర్వెల్ వైపు ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ మొదలైందో మెల్లగా ఫుల్లో పడిపోతూ ఇంటర్వెల్కి ఒకే ఫస్ట్ హాఫ్ బాగుంది అనే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. హ్యాపీగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు అనేలా. ఇక సెకండ్ హాఫ్నే ఆ వైరల్ అయిన ఒక సాంగ్ సస్పెన్స్తోన ఒక బస్ సీను, క్లైమాక్స్ ఫైట్ తప్ప మిగతా సెకండ్ హాఫ్ అంతా డల్ అయిపోయింది. ఇదంతా కన్సిడర్ చేసి ఓవరాల్గా చూస్తే వన్ టైం వాచబుల్ అనే ఫీలింగ్ వచ్చింది. ఫ్యామిలీ సినిమాలు ఇష్టపడే వారికి ఎక్కువ నచ్చు. మిగతా వాళ్ల కంటే బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 1990లో అనుకుంటా మూవీ ల్యాండ్ లైన్స్ వాడుతున్న టైం. అది ఫోన్ కాల్స్కి బెనగాల ఎన్టీఆర్ గారి కటౌట్లు అయి ఉంటాయి. ఇక హీరో ఇంట్లో వాళ్లకి విరుద్ధంగా హీరోయిని పెళ్లి చేసుకుని దూరంగా ఉండి కొన్ని నెలల తర్వాత బల్లవరం అనే ఊర్లో ఇంటికి వస్తారు. మళ్లీ హీరోయిని తీసుకుని అప్పుడు ఇంట్లో వాళ్లు ఎలా రిసీవ్ చేసుకున్నారు వీళ్లని, హీరో పెళ్లి చేసుకుంది ఎవరిని, అసలు ఏం జరిగింది అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్. స్టోరీ చాలా నార్మలే, సింపుల్ గా చెప్తే భాషా మూవీ స్టైల్లోనే విత్ ఫీమేల్ వెర్షన్ అనేలా ఒక సింపుల్ స్క్రిప్ట్ నే కాని ఫస్ట్ హాఫ్ ని మంచి ఫ్యామిలీ ఫన్ ఎలిమెంట్స్ తో భలే తీసుకెళ్లారు. సమంత గారు అయితే ఆమె మెయింటెనెన్స్ భలే ఉందనే చెప్పాలి. 20% లా ఉన్నారు, 30%లో అసలు లేనేలేరు. యాక్షన్ సీన్స్ లిమిటెడ్ గా ఉన్నా కానీ ఎలివేటింగ్ ఇంకా బాగున్నాయి. సమంత గారు ఇంకా బాగా పర్ఫార్మ్ చేశారు. ఆమె రోల్తో చెప్పించిన ఫీమేల్ ఓరియంటెడ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, మీనింగ్ఫుల్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే ట్రైలర్ని ఈ సీన్తో స్టార్ట్ చేయొచ్చు లేదా ఈ సీన్తో కూడా స్టార్ట్ చేయొచ్చు అనేలా అనిపించాయి. చాలా సీన్స్ అంత బాగున్నాయి, మంచి ఎలివేషన్స్ తో. ఇంకా చాలా రోజులకి క్యారెక్టర్స్ ఏదో ఉన్నారో మిగతా వాళ్లు అన్న పేరుకే కాకుండా అందరి క్యారెక్టర్స్ కూడా సపోర్టింగ్ గా బాగున్నాయి. ఎందువల్లనే ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు ఫస్ట్ హాఫ్ కి. ఇక సర్ప్రైజ్ చేసిన పర్సన్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారినే చెప్పాలి. చాలా రిఫ్రెషింగ్ గా ఉంది మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సీన్ కి తగ్గట్టుగా భలే ఇచ్చారు. మ్యూజిక్ హెల్ప్ అయింది కూడా. సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్స్ ఎప్పుడైతే ఇంటర్వెల్ కి ముందు ఆ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ తర్వాత నుండి ఫ్యామిలీ డ్రామా కాస్త యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా కంప్లీట్ గా మారుతుందో అక్కడ నుండి మూవీ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే చాలా స్లో అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుందేమో, అసలు హీరోకి హీరోయిన్ ఎలా పరిచయం అయిందో ఏమైనా ట్విస్ట్ ఉంటుందేమో అని ఇలాంటివి నేనైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంత ఎంగేజింగ్ గా చూసిన తర్వాత ఈ డీటెయిలింగ్ అంతా ప్రొవైడ్ చేస్తారేమో అనుకున్నా. కాని అలా ఏం లేదు. సెకండ్ హాఫ్ నడిపిన విధానం కూడా ఇంకా స్క్రిప్ట్ ని అలానే క్లోజ్ చేయాలి, కంక్లూజన్ ఒప్పుకుంటా. కాని ఫస్ట్ హాఫ్లో స్టోరీ కూడా రొటీన్ అయినప్పటికీ ఎలా చిన్న గోడలు పెద్ద గోడలు అని ఇలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎంటర్టైనింగ్ గా తీశారో సెకండ్ హాఫ్ ని కూడా అలానే తీసి ఉండొచ్చు, అప్పుడు ఇంకా బాగును. కాని విలన్ హీరోయిన్ తో ఆడుకోవడం ఇలాంటివి చాలా నార్మల్ గా ప్రెడిక్టబుల్ గా అనిపించాయి. విలన్ కి కొన్ని చోట్ల లిప్ సింక్ లేదు డబ్బింగ్ లో. సో ఫైనల్ గా మూవీ అడిక్ట్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది మూవీ. నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఒక స్పీడ్ లో పరిగెట్టింది. సెకండ్ హాఫ్ నే కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల డల్ గా అనిపించింది. గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ఆన్ యావరేజ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 3/5. మీకు గనక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.